వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి రెయిన్ ఫోకస్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి డేటా రీసెర్చ్ ఇంటర్న్ రోల్ కోసం. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ అని మాస్టర్ డిగ్రీ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. శాలరీ చూసుకున్నట్లయితే 4.5 lakhs వరకు ఉంటుంది. సో అప్లై చేసుకోండి. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే రిమోట్ అండి, మీరు ఇంటి దగ్గర నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఇందులో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీరు డేటా రీసెర్చ్ భాగంలో ఏం చేయాల్సి ఉంటుందంటే అన్నిటి మీద మీకు మంచి కమాండ్ అయితే ఉండాలండి డేటా గురించి. ఓకేనా, మీరు డేటాబేస్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ త్రూ డేటా ఇష్యూస్ అని కూడా ఉంటుందండి. మీరు అంటే డాక్యుమెంటేషన్ చేయటం ఇలాంటివి కూడా చేయాల్సి ఉంటుంది. మీకు రిక్వైర్డ్ స్కిల్ సెట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద ఉండాలి అండ్ గూగుల్ షీట్స్ మీద కూడా ఉండాలండి. ఓకేనా, అండ్ మీకు కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే ఎబిలిటీ కూడా ఉండాలి. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇంకా యాడెడ్ బెనిఫిట్ అవుతుందండి. సో చూసుకోండి అది. అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ మేనేజ్మెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేటా రీసెర్చ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది. ఓకే, మీరు లింక్ మీద కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అలా కాకపోయినట్లయితే ఇక్కడ రెజ్యూమ్ని యాడ్ చేయండి. ఫస్ట్ మీ రెజ్యూమ్ ఇవ్వండి జాబ్ రోల్కి తగ్గట్లు. ఓకేనా, సో ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చేయండి, మీ ఫుల్ నేమ్ ఇంటి పేరుతో సహా ఇచ్చేయండి. ఈమెయిల్ వచ్చేసి ప్రజెంట్ వాడుతున్నదే ఇచ్చేయండి అండి. ఫోన్ నెంబర్ మీరు ప్రజెంట్ వాడుతున్నదే ఇచ్చేయండి. కరెంట్ లొకేషన్ అడుగుతున్నారు, కరెంట్ కంపెనీ అడుగుతున్నారు, అంతే. ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే స్టార్ మార్క్తో మెన్షన్ చేయలేదు. ఇవి 4 అయితే పక్కా ఇవి ఇచ్చేయండి. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్, పోర్ట్ఫోలియో, అదర్ వెబ్సైట్స్ ఉంటే ఇవ్వండి. ఇస్తే యాడెడ్ అడ్వాంటేజ్ మీకుంటే, లేకపోతే అంత నెసెసరీ కాదు. ఇక్కడ రెయిన్ ఫోకస్ గురించి ఇస్తున్నారు చూడండి. an equal opportunity employer that complies with all applicable federal and state and local employment laws. Employment is based on ability, qualification, attitude and job related factors. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. జెండర్ చూసుకున్నట్లయితే మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. ఓకే, ఇండికేట్ ఎథెన్సిటీ గ్రూప్. ఓకే, ఇక్కడ ఎథెన్సిటీ అంటే మ్యాక్సిమం వాళ్ళు అమెరికా వాళ్ళని అడుగుతున్నారు. సో మనం అమెరికా వాళ్ళకి కాదు కాబట్టి ఇక్కడ నో హిప్నాటిక్ అండ్ లాటినో అని ఇచ్చేయండి. ఇండికేట్ యువర్ రేస్ అని అడుగుతున్నారు. బ్లాక్, ఆఫ్రికన్ అమెరికనా, ఏషియానా, ఇక్కడ చూసుకోండి. వైట్ అని ఉంది, ఇక్కడ అమెరికా అని ఉంది, 2 or more రేసెస్ అని ఉంది. మనం ఏషియన్ కాబట్టి ఏషియన్ అని ఇచ్చేయండి. అండ్ వెటరన్ స్టేటస్ అంటే మీరు ఇంత ముందుకు వర్క్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. గ్యాప్ ఏమన్నా ఉందా, వెటరన్ స్టేటస్ కూడా అడుగుతున్నారు. సో ఐఎమ్ నాట్ ఏ వెటరన్ అని ఇచ్చేయండి, ఉంటే ఇచ్చేయండి లేకపోతే లేదు. ఇక్కడ డిజబిలిటీ చూసుకున్నట్లయితే ఎస్ ఐ హ్యావ్ ఏ డిజబిలిటీ, హ్యావ్ హిస్టరీ రికార్డ్ ఆఫ్ హ్యావింగ్ డిజబిలిటీ అని ఉంది. సో ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. నో డిజబిలిటీ అయిన వాళ్ళు నో డిజబిలిటీ అని ఇచ్చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాయండి, ఎందుకంటే కవర్ లెటరు కొంచెం అంటే మై నేమ్ ఈజ్ అని అలా స్టార్ట్ చేసి మీకు ఈ జాబ్ ఎందుకు అవసరం, మీరు దేంట్లో ఎక్స్పర్ట్, గూగుల్ షీట్స్ వీటి మీద నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, సో ఈ జాబ్కి నేను కేపబుల్ అని చూసుకోండి. అలా రాస్తే కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. సో తర్వాత అన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అలా చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఉంటుంది. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.